హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్ జర మాఫ్ చేయరు గైస్, వీడియో పెట్టకనైతే చాలా రోజులైంది. కొంచెం పనుల వల్ల అటు ఇటు తిరగడం వల్ల వీడియోలు కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయలేకపోయినా. ఇప్పటి నుంచి మాత్రం వీక్లీ 2 వీడియోలు ఖచ్చితంగా పోస్ట్ చేస్తా. చాలా రోజులైంది కదా, మంచి రెసిపీని పట్టుకొని వచ్చిన. గదేంటంటే చికెన్ కారపొడి చేసుకుందాం ఇవాళ. దీనికి ఏమేమి కావాలో అన్నీ చూపిస్తారండి మీకు. గైస్, ఈ రెసిపీకి బోన్లెస్ చికెన్, ఎల్లిగడ్డను మంచిగా పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇట్లా పాయలు తీసి పొట్టు తీసి పెట్టుకోవాలి. అట్లా ఒక 15 ఎండుమిర్చి, కల్మాకు మాత్రం చానే ఉండాలి. ఒక 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డల్ని సన్న సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం. ఈ చికెన్ను కొంచెం పసుపు కలిపి నూనెలో ఫ్రై చేసుకుందాం. ఇక చలో దీన్ని మంచిగా నూనెలో ఫ్రై చేసుకుందాం. గైస్, నూనె అయితే మంచిగానే వేడైంది. ముందుగానైతే ఉల్లిగడ్డలు మంచి బ్రౌన్ కలర్ వచ్చేదానికి ఫ్రై చేసుకుందాం. ఉల్లిగడ్డల్ని సన్న సన్న ముక్కలు కట్ చేయాలి, అయితే తొందరలో మంచిగా ఫ్రై అవుతాయి. చలో గైస్, ఉల్లిగడ్డలు మాత్రం మంచిగా ఫ్రై అయినాయి. చూసారా, ఈ కలర్ వచ్చేదానికి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు పచ్చి ఉన్నాయి అనుకో, కారపొడిలో మంచిగా ఉండదు. మళ్ళీ దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఎల్లిపాయలు వేయించుకుందాం. ఎండుమిర్చి తొందరలో మాడిపోతుంది కదా, అట్లా వేసి ఇట్లా తీసుకుంటే అయిపోతుంది. కరివేపాకు వేయాలంటే భయం అవుతుంది అసలు. ఎత్తానా? కింద గ్యాస్ బంద్ చేసి మరీ వేసిన. పసుపు కలుపుకున్న చికెన్, ఇది కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేదానికి ఫ్రై చేసుకోవాలి. చికెన్ కూడా మంచిగా ఫ్రై చేయాలి, లేకుంటే అంత పచ్చి ఉంటుంది చికెన్. కారపొడి టేస్ట్ అంతా మారిపోతుంది మళ్ళీ. చికెన్ పీస్లో అయితే మంచి బ్రౌన్ కలర్ వచ్చేదానికి ఫ్రై అయినాయి. చూసారా, ఇట్లా ఫ్రై కావాలి చికెన్ పీస్లో. సూపర్ అంటే సూపర్ అవపడుతున్నాయి కదా. చూడండి గైస్, ప్రతి ఒక్క పీస్ మంచిగా ఫ్రై అయిపోయింది. ఎల్లిపాయలు చూడండి మస్తు ఫ్రై అయిపోయినాయి కదా. వీటన్నిటిని ఏం చేద్దామంటే మంచిగా చల్లార పెట్టుకొని ఈ చికెన్ పీసులు అంతా ఇట్లా పీసులు విడదీసి మిక్సీ జార్లో వేసి కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది. అంతే, మన చికెన్ కారపొడి రెడీ అయిపోయినట్టే. పీసులు అయితే మంచి క్రంచీ అయినాయి గైస్. పీసులు ఇట్లా మొత్తం తుంపుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇట్లా ఏమన్నా బోన్ వచ్చిందనుకో, ఈ బోను మెత్తగా కాదల్లా, ఈ బోన్ తీసి పక్కన పెట్టుకున్నాం. ఇటువంటి బోన్ ఉంటే మాత్రం ఇరిగిపోతుంది, ఇట్లా పుట్టుకొని ఇరిగిపోతుంది. చూసిగా మొత్తం పీస్ చూస్తాను. మంచిగా మిక్సీ జార్లో వేసుకున్నాం దీని అంతా. ఎల్లిగడ్డలు అయితే మస్తు ఫ్రై అయినాయి. ఎండుమిర్చి, కలమాకు, అట్లా ఉల్లిగడ్డ ఫ్రై చేసుకున్నాం. ఉల్లిగడ్డ కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఇలా సాల్ట్ వేసుడు మర్చిపోయినా నేను. ఒక 2 చెంచాల సాల్ట్ వేసుకున్నాం. గంత ఇక మిక్సీ పట్టుకుందాం పోయి. గాయస్, మొత్తానికి అయితే అయిపోయింది. స్మెల్ అయితే అద్దరిపోయింది. కొంచెం దీని మీద కలమాకు వేసుకున్నాం అనుకో, కొంచెం కలమ. ఇది గైస్ ఫైనల్గా మన చికెన్ కారపొడి. లైట్గా వేడి అన్నం పెట్టుకుందాం మంచిగా. చికెన్ కారపొడి
టెంప్టింగ్ ఉంది గైస్, మొత్తం చూస్తా అంటే ఊరిలో వస్తానే. కలమ కావాలి మనకు. చూసారు రైస్లో అయితే మంచిగా కలిసింది. రైస్లో చూసిరా ఎట్లా వస్తుందో. ఎల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్త టేస్ట్ ఉన్నది. ఇప్పుడు మన ఎల్లిపాయ కారం తింటాం కదా, ఎల్లిపాయ కారంలో చికెన్ కలుపుకొని తిన్నట్టు ఉన్నది. మంచిగా ఉన్నది, కొత్తగా ఉన్నది రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి, మీకు కంపల్సరీ నచ్చుతుంది రెసిపీ. నాకైతే మస్తు నచ్చింది గైస్, టేస్ట్ అయితే మస్తు ఉన్నది. కొత్త ఏదో టేస్ట్ చేసినట్టు అనిపిస్తుంది, మంచిగా ఉన్నది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటే బై బాయ్.